సార్ ఎప్పుడు కూడా మీడియాకి పోలీసులకి ఒక చిన్న సంఘర్షణ అనేది జరుగుతుంటుంది ఇష్యూస్ వచ్చినప్పుడు. వచ్చింది అబ్జర్వ్ చేస్తే మీకు ఎవరిది తప్పు అనిపిస్తుంది, ఎవరిది ఉప్పు అనిపిస్తుంది? దీంట్లో నిస్సంశయంగా ఎటువంటి ఆలోచన లేకుండా చెప్పాల్సిందే ఆ వార్తా సంస్థది 100% తప్పు. అనైతికం, తప్పు కూడా కదా, అనైతికం, చాలా ఘోరమైన నేరం కూడా అది. మామూలు శిక్షలు కూడా పనికిరానటువంటి నేరం అది. ఏమంటే ఏ తమాషాలు అనుకుంటున్నారా వీళ్ళు? ఏమనుకుంటున్నారు? వార్తా సంస్థ పెట్టేసి మాఫియా డ్యానల్ లాంటి నడుపుతున్నారు వీళ్ళందరూ హైదరాబాద్లో. ఒక్కొక్కడు ఏదో న్యూస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాను, మాఫియా అందరూ తయారై జర్నలిస్టులని కార్డులు వేసుకుండా తయారవుతున్నారు. వీళ్ళందరికీ ప్రెస్ క్లబ్లోనూ ప్రెస్ కౌన్సిల్ అక్రిడిటేషన్ ఎట్టేస్తున్నారు, నాకు అర్థం కాదు సుబ్బారావు గారు. ఇక్కడ మీరు జర్నలిస్టులను తప్పడుతున్నారా, మీడియా సంస్థను తప్పడుతున్నారా? సంస్థ అన్నీ ఒకటే. ఇప్పుడు నేనేది జర్నలిస్ట్ అంటే చాలా విలువైంది, ఫీల్ వేరు. ఒక జర్నలిస్ట్కి ఇచ్చే గౌరవం నేను చిన్నప్పటి నుంచి నేను చూసినాను. ఒక జర్నలిస్ట్ వస్తా అంటే అక్కడ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను కూడా జర్నలిస్ట్ అయితే బాగుంటుందేమో అనిపించిన ఫీలింగ్లో నేను పెరిగినాను, చూసి ఆ వాతావరణం చూసి. వాళ్ళు ఏ రోజు లక్ష్మణ రేఖలు దాటినాడు కాదు జర్నలిస్టులు. చాలా హుందాగా ఉండేవారు, ఎక్కడ పైరువీలు చేయటం వాళ్ళు ఎరగరు, చాలా నిజాయితీగా నిబద్ధతగా ఉండేవాళ్ళు. జర్నలిస్ట్ అంటే అర్థమేంటి సుబ్బారావు గారు? మీరు జర్నలిస్ట్గా 40 ఏళ్ళలో దరిదాపు అనుభవం ఉంది కదా, 30 ఏళ్ళు పైచీలకు. జర్నలిస్ట్ అంటే అర్థమేంటి చెప్పండి అసలు? క్షేత్రస్థాయిలో ఉండి ప్రజా పాలకులకి, ప్రతిపక్ష పార్టీలకి, ప్రజల గొంతు వినిపించాలి, ప్రతిపక్షంగా ఉండాలి. అసలు మాకు చెప్పింది ఏంటంటే జర్నలిజం కాలేజీలో చేస్తే న్యూస్ కాదంట, చేయటానికే ఉంటారు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కానీ లేదంటే పొలిటీషియన్, చెయ్యకపోతే న్యూస్ అనేవాళ్ళు. ఇప్పుడు న్యూస్ వండి వార్చేదండి, వాళ్ళ వార్తలన్నీ వండి వార్చడమే కానీ అసలు ప్రజల్లో జరుగుతున్న ఘటనని రిపోర్టింగ్ ఎక్కడా లేదు సుబ్బారావు గారు, మీకు తెలిసే ఉంటుంది. రిపోర్టింగ్ ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు అంతా కల్పన కథలు, అంతా కుక్కుడు స్టోరీలు అంతా చేయటం, డస్క్లో కూర్చోవటం, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వార్తలు చేయటం, బ్లాక్మెయిల్ వార్తలు తయారు చేయటం, రియల్ ఎస్టేట్ దందాలు చేయటం, బిల్డర్ల దగ్గరికి, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి, లేకపోతే ఎఫ్లూయెన్స్ కలుషితాలు వస్తున్నాయని ఫార్మా కంపెనీల దగ్గరికి, ఒకటే ఉంది, అందరి దగ్గరికి వెళ్ళటం, బెదిరింపులు, బ్లాక్మెయిల్. ఇది జర్నలిస్టులు చేస్తారనుకుంటున్నారు? 100%. జర్నలిస్ట్ నేను చేయను సార్, నా వల్ల కాదు అని అంటే మేనేజ్మెంట్ సంస్థ నడపలేడు. వాడు పెట్టింది దొంగ డబ్బుతో పెడుతున్నారు. వాళ్ళు పెట్టే సంస్థలన్నీ కూడా 190 సంస్థలు 100 అంటే కొద్ది బాగాది కాబట్టి నేను 10% లెవరేజ్ తీసుకుంటున్నాను. ఉన్నాయిలేండి, అశ్వత్థామ హతహ కుంజరహ అని అనాలి కాబట్టి నేను కూడా అట్లా అంటున్నాను. ఎట్లా వచ్చారండి? ఎటువంటి నైతికతతో వాళ్ళు మీడియా సంస్థ స్థాపించారో మనకు తెలియదా? వీళ్ళు వచ్చి చేస్తున్నది ఏంటో బాగోతాలు తెలియదా? ఇవాళ 2 రాష్ట్రాల్లో, హైదరాబాద్లో ప్రధానంగా, ఎక్కడన్నా మీరు చిన్న ఒక 200 గజాల స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవడానికి అక్కడ చిన్న రేకులు కట్టండి, బ్లూ షీట్లు కడతారు కదా, లేకపోతే రోడ్డు మీద ఇసుకపోయింది, రాబందులు గెద్దలాగా వచ్చి వాలిపోతారు మాకెంత అని చెప్పి. ఏంటండి ఇది జర్నలిజం అంటాం దాన్ని? ప్రతి ఒక్కడు ఒక అడ్డమైన ఎదవా తీసుకొచ్చి వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ అంట, ఆడో జర్నలిస్ట్ అంట. జర్నలిస్ట్ అసోసియేషన్ ఏం చేస్తుందని నేను సూట్ కడక తెలుసుకున్నాను. మీ జర్నలిస్టుల అసోసియేషన్ ఉంది కదా, మీకు కళంకితం కాదా ఇది? నిబద్ధతగా నిజాయితీగా చేసిన జర్నలిస్టులకు మచ్చ కాదు ఇది? తలవంపు కాదు ఇది? కానీ ఇప్పుడు జర్నలిస్టులకి తలవంపు అనేది నిజమే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు. కానీ ఆ దిశగా ఎవరు నెట్టబడుతున్నారు? వీళ్ళకై వీళ్ళు చేస్తున్నారా లేదంటే చెట్టు ముందా అన్నట్టు మనం చర్చ అవుతుంది సుబ్బారావు గారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు ఇప్పుడు మీరు ఉన్నారండి, మధ్యతరగతి చిన్న కుటుంబాల నుంచే వచ్చిన జనరల్గా జర్నలిస్టులుగా ఉంటారు. బాగా చదువుకుని లేకపోతే ఉన్నతంగా ఉండి వేరే వ్యాపారాలకు వెళ్తారు, కానీ జర్నలిజంకి వచ్చి చేసేంత ఎవరు ఉండరు కదా పాపం. వాళ్ళు ప్యాషన్తో వస్తారు. కొంతమంది మాస్ కమ్యూనికేషన్లో పీజీలు చేసి, మాస్టర్స్ చేసి, జర్నలిజాన్ని ఒక ప్యాషన్గా తీసుకుని డెడికేటెడ్గా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా రిపోర్టింగ్లోనే వాళ్ళ నిబద్ధత, వాళ్ళ గొప్పతనం తెలిసిపోతూ ఉంటుంది ఒక వార్త చెప్పేటప్పుడు. కానీ అటువంటిది వాళ్ళు చూడలేకపోతున్నాం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అటువంటి రిపోర్టర్లు మనం చూడలేకపోతున్నాం. అటువంటి రిపోర్టింగ్ చేసే వాళ్ళకి వాళ్ళ స్థానం లేదు, మీరు అన్నట్టు తీసుకోరు. ఇవాళ బ్రతుకు తెరువు కోసం తప్పదు కదా. ఇప్పుడు మొగాడి పుట్టిన తర్వాత పిల్లల్ని పోషించుకోవాలి కదండి. మరి తెలిసింది 30 ఏళ్ళ క్రితం జర్నలిజంకి వచ్చిన తర్వాత వాళ్ళు గొప్పకుని వెళ్ళి వేరే వ్యాపారం చేసుకోలేరు కదా, ఆర్థిక వనరులు తక్కువ, లేదా ఎక్కడికన్నా వెళ్ళి పిఆర్ఓలుగా పనిచేసుకోవాలి. ఆ కంపెనీల వాళ్ళు ఏం చేస్తారు, మీకున్న పరిచయాలను ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మీకున్న గతంలో జర్నలిస్టుగా ఉన్న పేరుతో ఉన్న పరిచయాలతో మీరు ఏమైనా ఉపయోగపడతారని మిమ్మల్ని పైరవీకారులుగా మార్చుకుంటారు. ఇవాళ చాలామంది గతంలో చేసిన జర్నలిస్టులు వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలకు పిఆర్ఓలుగా తయారై పైరవీకారులుగా చేస్తున్నారు. అంతమించి ఉంది, సింపుల్గా మాట్లాడితే పైరవీకారులు చేస్తుంది, లైసెన్సింగ్ అంటున్నారు, పైరవీకారులుగా పనిగా చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల్ని పోషించుకోవాలి, వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో
మేనేజ్మెంట్ ఆదేశాలకి తలొగ్గి ఆత్మ వంచన చేసుకుంటా సగం దుఃఖాన్ని కడుపులో దిగమింగుకునే ఉద్యోగాలు చేస్తున్నారు. ఆత్మ నాకు తెలుసు, చాలా మంది మీరు చెప్పింది ఎగ్జాక్ట్ కరెక్ట్ అండి. కాకపోతే జర్నలిస్ట్ అనేవాడు ఉన్నటువంటి ప్లే గ్రౌండ్లోనే సమాజానికి న్యాయం చేయాలనుకుంటాడుగా. ఇప్పుడు ఇది జర్నలిజం, ఇది పక్కన పెడదాం సుబ్బారావు గారు. వాళ్ళు మీరు ప్రధానమైన న్యూస్ ఛానల్లో గత 15-20 ఏళ్ళుగా చూస్తే ఎన్ని వందల మంది జీవితాలు నాశనం చేశారో మీకు తెలియదా? జర్నలిజం బెడ్రూమ్లోకి వెళ్తుందా? మసాజ్ పార్లర్లో వెళ్ళేది జర్నలిజం అవుతుందా? నువ్వు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీసుని బెదిరించి అక్కడ దందాలు చేయటం జర్నలిజం అవుతుందా? ఏంటి జర్నలిజం అంటే అసలు బేసిక్ కామన్ సెన్స్ అర్థం తెలిసే వీళ్ళకి వాళ్ళ స్ట్రింగర్ జర్నలిస్ట్ అవుతాడా? స్ట్రింగర్ అనేవాడు ఏంటి, ఆ స్థాయి ఏంటి? జర్నలిస్ట్గా వాళ్ళు అక్కడ చేస్తున్న మాఫియా ముఠాలుగా మండలాల్లోనూ జిల్లాల్లో వాళ్ళు చేస్తున్న పనులు ఏంటి? ఇవన్నీ తప్పు కాదు, ఇవన్నీ సరిదిద్దాల్సింది ప్రెస్ కౌన్సిల్, ప్రెస్ మీ అసోసియేషన్ కాదా? ఎందుకు సమాచార శాఖ ఉంది కదా, సమాచార శాఖ తర్వాత ఉంది. ఇప్పుడు మీ అసోసియేషన్ ప్రెస్ ఉంది కదా, మీరు కట్టడి చేసుకోవాలి. తప్పులు జరుగుతున్నాయి, వాళ్ళకి మనం గుర్తింపు ఇవ్వద్దని మా వాళ్ళు పెడుతున్నారు. శిక్షణ తరగతులు పెడుతూనే ఉంటారు. శిక్షణ తరగతులు పెడుతున్నారు, భక్షణ తరగతులు పెడుతున్నారు, జనాలకు తెలియదు. బట్ అనైతికమైన జర్నలిజం పేరుతో అనైతికత మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. నిన్న కాక మొన్న నేను మా విలేజ్ వెళ్తే అక్కడ పామర్లో 2 జర్నలిస్టులు వెళ్ళిపోయి బ్రాంచీ షాప్ మీద పడి కొట్టి రౌడీజం చేయటం. ఉన్నాయి కొన్ని కేసులు కూడా పెట్టారుగా, కేసులు కూడా పెట్టారు కదా. దుర్మార్గం ఇవన్నీ ఏమైపోయిందంటే కొన్ని చోట్ల సుబ్బారావు గారు ఇవన్నీ మనకు తెలిసినాయి. మాట్లాడితే కొద్దిగా కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ ఇది ఇస్తారు, లోగో ఇస్తారు, మైకు. అవి ఇచ్చినందుకు నెలకే ఈ జీతం ఎవరు వీళ్ళు, నేను నీకు మైక్ ఇస్తాను, నా లోగో వాడుకున్నందుకు నువ్వు నెలకు నాకు ₹1,00,000 నీ ప్రాంతంలో వసూలు చేసి నాకు కట్టాలి అంటే నీ వార్త ఎటువంటి నైతికతమైన వార్తలు వస్తాయి మీకు తెలియదు ఏముంది. ఆ లోగో పట్టుకున్నాడు వెళ్ళిపోతాడు బ్రాంచీ షాపుల దగ్గరికి, రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, దందాలు, లేకపోతే సంక్రాంతి పండుగ వచ్చింది అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి అని వసూళ్ళు. ఇటువంటి అనైతికత తప్పించి నిజమైన జర్నలిజం ఎక్కడన్నా చూస్తున్నారు మీరు ఇవాళ? ఇప్పుడు మేజర్ భాగం మీరు చెప్పింది వాస్తవమే మీడియాలో. కాబట్టి ఇక్కడ మీడియా సంస్థ యాజమాన్యాలు ఏదైతే ఉన్నాయో పార్టీలకు అనుగుణంగా ఉన్నప్పుడు అసలు అక్కడ కదా చర్యలు తీసుకోవాల్సింది. ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు వాళ్ళకి ప్రధానమైన ఆయువు పొట్టు ఎవరు? మేనేజ్మెంట్లకి రా మెటీరియల్ ఎవరు? మీరేగా, జర్నలిస్టులేగా. వాళ్ళు గడ్డి తినమంటే మీరు తింటారా? సింపుల్గా అడుగుతా. లేదు ఫైట్ చేస్తాం డెఫినెట్గా. ఎందుకంటే నేనే చెప్తా, నేను 3 ఇన్సిడెంట్లు చెప్తాను. ఇదే చెబుతాను. నిన్న వేసిన వార్త మీరు చూసే ఉంటారు, నేను చూసా. దిగ్భ్రాంతికి గురయ్యా. ఇప్పుడు ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, లేకపోతే ఒక క్లర్క్ ఎవరైనా పక్కన పెడతాను, మంత్రి, ఇవన్నీ పక్కన పెడతామండి. ఒక వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుంది సుబ్బారావు గారు. మీ వ్యక్తిగత లైఫ్ ఉంటుంది. మీడియా సంస్థ యజమానికి వ్యక్తిగత జీవితాలు లేదా? తనకి తల్లి, పెళ్ళాం, చెల్లి, అక్క, అందరు కూతురు అందరూ ఉంటారుగా. అది ఆలోచించుకోవాలిగా. మనం ఎటువంటి వార్త వేస్తున్నామో అది దాని మూలాన పర్యవసానాలు ఎట్టా ఉంటాయి, ఎటువంటి కుటుంబాలు బజారున పడతాయి అని ఇంగిత జ్ఞానం ఉండాలి. కడుపు ఆనందం తినేవాళ్ళు. కొన్ని మేనేజ్మెంట్ యజమానికి తెలియదు, చైర్మన్కి, ఎండీకి తెలియదు. ఆ సీఈఓ ఎవరు ఉంటారుగా, కొన్ని చీఫ్ ఎడిటర్ ఎవరు ఉంటారుగా, డెస్క్ ఇన్ఛార్జ్ ఉంటారుగా, డెస్క్లో రాసేవాడు ఒకడు ఉంటాడుగా. డెస్క్లో రాసినప్పుడు ఏమంటే ఇది వార్త రాస్తే తప్పు అవుతుందండి, నాకు కష్టం అవుతుందని ఆడికి రాసినట్టు బుద్ధి జ్ఞానం లేదా? రాసిన తర్వాత అప్రూవ్ అయ్యేటప్పుడు డెస్క్ ఇన్ఛార్జ్, బ్యూరో చీఫ్, లేదా అవుట్పుట్ ఇన్పుట్ వాళ్ళు చూస్తారు కదా. మీకున్న పరిజ్ఞానం అంతా నేను చెబుతున్నా. తర్వాత సీఈఓనో లేకపోతే ఎవరో చూస్తారు కదా, ఈ వార్త వేస్తున్నాం, ఇంపార్టెంట్ ప్రైమ్ టైంలో వేస్తున్నామని. తర్వాత చైర్మన్కి తెలియాలి కదా ఇటువంటి వార్త వేస్తున్నాం, ఒక మంత్రి మీదను, ఒక ఐఏఎస్ని మనం ఐపీఎస్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు దీని పర్యవసానాలు ఉంటాయి. అంత రూలింగ్ పార్టీ ఉన్న చోట అన్నప్పుడు అంటే వీళ్ళేంటి, మేము ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేస్తాం. గత 2 ఏళ్ళుగా నేను చూస్తున్నాను మీడియాలో రేవంత్ రెడ్డి అనే ఆయన్ని ఒక పనికిమాలిన వ్యక్తిగా తయారు చేయాలని కంకణం కట్టుకున్నట్టు హైదరాబాద్లో ఉన్న ప్రధాన మీడియా సంస్థలు చాలా వరకు పనిచేసినాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఎపిసోడ్లో మీరు కింద నుంచి వచ్చారు. నాకున్నటువంటి 30 సంవత్సరాల పైగా అనుభవంలో మీరు చెప్పింది పైనుంచి వస్తుంది. ఇలాంటి న్యూస్ కింద నుంచి రావు. నాకు తెలిసినంత ఇది ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ రిపోర్ట్ నుంచి వచ్చే జర్నలిస్టుగా నిజాయితీ నిబద్ధత కలిగిన జర్నలిస్ట్ ఇచ్చే రిపోర్టింగ్ కానే కాదు. ఒకవేళ అటువంటిది గాసిప్ ఉన్నా కూడా దాని తెర మీదకు రాదు. 3వ వ్యక్తి ఉండగా కూడా మాట్లాడరు. ప్రతి మనిషికి వ్యక్తిగత జీవితాలు ఉంటాయండి, 100 ఉంటాయి. ప్రైవేట్ జీవితాల్లో మనం ఎవరు ఈ న్యూస్ మీడియాకి సంబంధించిన హైయర్ అఫీషియల్స్ లేదంటే మేనేజ్మెంట్కి తెలియకుండా 100% తెలిసే జరుగుతుందండి. దీని వెనకాల
చాలా కుట్ర ఉంది. ఆ కుట్ర మొత్తం బయట తీయడానికి రేపు ఆ సిట్ అనేది దర్యాప్తు వస్తే మొత్తం అందరూ బయటకు వస్తారు. ఇప్పుడు నేను లేను, నాకు సంబంధం లేదని తప్పించుకోవడానికి యజమానికి ఎటువంటి ఇది కుదరదు. ఏమండి, సీఈఓ నువ్వు గాడిదలు కత్తావా జీతం తీసుకుని? నువ్వు నీ దందాలు ఏంటో తెలియదా? సీఈఓ అల్టిమేట్ సీఈఓ కాదండి, కాకపోయినా నువ్వు బాధ్యత. యాజమాన్యాలు సీఈఓ అనేది బొమ్మ. అందరూ వస్తారండి. రేపు సీఈఓ చెబుతాడు ఆయన ఏమన్నాడు నేను వేసానండి అని. రాదర్ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు కనుక నిజాయితీగా చేస్తే మొత్తం అన్ని ఉగ్గుపాలతో సహా కక్కిస్తారండి. దీని వెనక ఒక కర్త కర్మ క్రియలు ఎవరున్నారు, వాళ్ళకి ఎవరు చెప్పారు, ఇటువంటి గాసిప్స్ చెప్పారు, ఇంకోటి చెప్పారా, అన్నీ బయటకు వస్తాయండి.